రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తల్ని ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. 2024-26 ఎక్సైజ్ పాలసీలో భాగంగా కల్లుగీత కులవృత్తులకు 10% మేర మద్యం దుకాణాల్ని కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాల వారీగా ఆయా కులాలకు 335 మద్యం దుకాణాలు కేటాయించారు. కల్లుగీత కార్మికులకు 340 మద్యం షాపులు కేటాయిస్తూ జీవో జారీ చేయడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణితో కలిసి బీహార్లోని చారిత్రక బౌద్ధ స్తూపాన్ని సందర్శించారు. అశోక చక్రం, దానిపై సింహంతో స్తూపం చెక్కు చెదరకుండా ఎంతో ఆకర్షణీయంగా ఉందని స్పీకర్ అన్నారు. ఈ సందర్శనలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఆయన సతీమణితో కలిసి పాల్గొన్నారు. సాలూరు నియోజకవర్గం కాశీపట్నం పంచాయతీలో 100 రోజుల్లో 100 సీసీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. 5 కోట్ల వ్యయంతో మక్కువ, సాలూరు, పాచిపెంట, మెంటాడ మండలాల్లో 100 నాణ్యమైన సీసీ రోడ్లు పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎక్కడైనా రోడ్లపై గుంతలు ఉండేవని, కానీ గత వైసీపీ పాలనలో గుంతల్లో రోడ్లు ఉండేవని విమర్శించారు. దివిసీమ జీవనాడి పులిగడ్డ ఆక్విడెక్టును 1,10,00,000తో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. పులిగడ్డలో ఆర్ఎఫ్ఆర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 3 నూతన గేట్లను ఆయన పరిశీలించారు. నెల్లూరులో దోమలపై దండయాత్ర ప్రారంభిస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రకటించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ పరిధిలోని డివిజన్ల అభివృద్ధి, ప్రజా సమస్యలపై అధికారులతో సమీక్షించారు. నత్తనడకన సాగుతున్న భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకం పనుల వేగం పెంచాలని సూచించారు. వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో జరిగిన ఘటనలతో టీటీడీ అప్రమత్తమైంది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో జారీ చేయాల్సిన సర్వదర్శన టోకెన్లను నిలిపేసింది. సోమవారం నుంచి సర్వదర్శనానికి వస్తున్న భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా కంపార్ట్మెంట్లో ఉంచి దర్శనాన్ని కొనసాగిస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఇదే విధానాన్ని కొనసాగించనుంది. రద్దీ సాధారణ స్థితికి చేరాక తిరుపతిలో ఈ నెల 23 నుంచి ఎస్ఎస్డీ టోకెన్ల జారీని ప్రారంభించనుంది. విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితరులపై వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టిన 4 ధర్నా కేసులను చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కొట్టేసింది. బుద్దా వెంకన్న ఇతర టీడీపీ నేతలపై 2019-2023 సంవత్సరాల్లో మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. అమరావతిలోని శాశ్వత సచివాలయ పునాదులలో నీటిని తోడేయడం దాదాపు 75% పూర్తయింది. మరో వారం రోజుల్లో మిగిలిన నీటిని తోడేయడం పూర్తవుతోందని గుత్తేదారు వెల్లడించారు. నీటి మట్టం అడుగుకు చేరడంతో స్థానిక జాలర్లు వలలతో చేపలు పట్టి విక్రయిస్తున్నారు. ఒక్కో చేప కనీసం 3 కిలోల వరకు ఉంటుందని కొనుగోలుదారులు చెబుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ తరపున ఎన్నికైన బీసీ ప్రజాప్రతినిధులను ఈ నెల 27న సన్మానించనున్నట్లు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు హాజరవుతున్నట్లు తెలిపారు. వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడంతో పాటు బీసీల అభ్యున్నతి గురించి టీడీపీ ఎన్నో చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి సూపర్ 6 గ్యారంటీ పథకాలను కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వెంకట సుబ్బారెడ్డిని ఆ పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కడప జిల్లాలో కూటమి పార్టీలు మరింత బలం పుంజుకోవాలని ఆదినారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన చిన్నారి బోయలిఖిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు 10 లక్షల సహాయాన్ని ప్రకటించినట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. రాయదుర్గం పర్యటనలో చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తక్షణమే 10 లక్షల హామీ ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఆ చిన్నారి మరణించడంతో సీఎం సహాయ నిధి చెక్కును చిన్నారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఉత్కంఠంగా సాగుతున్నాయి. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జూనియర్ విభాగంలో నిర్వహించిన పోటీలో సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ హీరోస్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్ లో తెలంగాణ టైగర్స్ పై రాయలసీమ రాకర్స్ జట్టు విజయం సాధించింది. నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రం విజయోత్సవ సభ నేడు అనంతపురంలో జరగనుంది. డాకు మహారాజ్ చిత్రం ఈ నెల 12న విడుదలై ఘన విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ వేడుకను అనంతపురంలో జరపనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు నగర శివారు శ్రీనగర్ కాలనీ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఉన్న మైదానంలో సభ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.